మీరు ఎంత సంపాదించినా నెల చివరికి డబ్బు మిగలడం లేదా? అది సంపాదన సమస్య కాదు, సేవింగ్ అలవాట్ల సమస్య. నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం డబ్బు ఎలా సేవ్ చేయాలో చాలా సులభంగా తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న అలవాట్లు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. చాలామంది ఖర్చులు చేసిన తర్వాత మిగిలిన డబ్బు సేవ్ చేస్తారు. అది సరైన విధానం కాదు. మీకు జీతం వచ్చిన వెంటనే కనీసం 20% డబ్బు పక్కన పెట్టండి. పాయింట్ 2, బడ్జెట్ తయారు చేసుకోండి. మీ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకోకుండా మీరు సేవ్ చేయలేరు. ప్రతి నెలకు ఒక బడ్జెట్ తయారు చేసి ఆహారం, అద్దె, ప్రయాణం వంటి ఖర్చులను డివైడ్ చేయండి. పాయింట్ 3, అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ప్రతిరోజు కాఫీ, ఆన్లైన్ షాపింగ్, అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ ను అవాయిడ్ చేయండి. ఇవి చిన్నవి అనిపించినా కాలక్రమంలో పెద్ద మొత్తంగా మారుతాయి. పాయింట్ 4, అత్యవసర నిధి ఏర్పరచుకోండి. అనుకోని పరిస్థితుల కోసం కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు సేవ్ చేయండి. ఇది మీకు భద్రత ఇస్తుంది. పాయింట్ 5, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ప్రారంభించండి. సేవింగ్స్ మాత్రమే సరిపోదు. మీ డబ్బు పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చెయ్యాలి. బంగారం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి వాటిలో మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టండి. డబ్బు సేవ్ చేయడం కష్టం కాదు, క్రమశిక్షణ ఉంటే చాలు. ఈరోజు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ రేపు పెద్ద సంపదగా మారుతాయి. దయచేసి రోజువారీ వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకోకండి. అది మీ ఎదుగుదలకు చైనా గోడలా అడ్డుగా నిలుస్తుంది. మీ జీతం ఎంత? మీ కుటుంబ ఖర్చులు, అద్దె ఎంత? ఈ వివరాలను కామెంట్లో చెప్పండి. మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తయారు చేయటంలో నేను సహాయం చేస్తాను. ఇలాంటి ఫైనాన్స్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.